అందరికి నమస్కారం. సాయి వంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి 195 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. సో ఇంటి యొక్క ఎలివేషన్ చూసుకోండి. స్టార్టింగ్ ర్యాంప్, గేట్, పార్కింగ్ చాలా స్పేషల్ వస్తుందండి. సో మీ బిగ్ సైజ్ వెహికల్ కూడా కంఫర్టబుల్గా సరిపోతుంది. గేట్ పిల్లర్ వచ్చేసి మనకి టైల్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ మనకి అడిషనల్ సెట్ బ్యాక్ కూడా వస్తుంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఇక మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్ ఇక్కడ. సో మనకి 2 స్లాట్స్ వస్తాయండి. ఇక్కడ వచ్చేసి బోర్, ఇది వచ్చేసి సంప, ఈ టైల్, సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 3.5 feet వస్తుందండి. సో చాలా కంఫర్టబుల్గా వాక్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీలో మనకి 3 వాష్రూమ్స్ వస్తాయండి. సో ఒకటి ఎక్స్టర్నల్ వాష్రూమ్ బయట వస్తుంది ఇండియన్ స్టైల్లో. ఈ బ్యాక్ సైడ్ ఒక సెట్ బ్యాక్, ఇది కూడా మనకి 2.5 feet వరకు వస్తుందండి. ఇంకోటి ఈ ప్రాపర్టీ మనకి ఎక్స్ట్రా ఏరియా కూడా మనకి కలిసి వస్తుంది, గార్డెన్ ఏరియా లాగా. మరొకసారి సెట్ బ్యాక్. సో మనము లాస్ట్ సెట్ బ్యాక్ నుంచి చూసుకుంటే పార్కింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. మెయిన్ డోర్ ఎలివేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. కంప్లీట్ టైల్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టెక్తో వస్తుంది. సింగిల్ డోర్ ప్యాటర్న్, దాని ఒక ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. ఇది హాల్. సో ఎంటైర్ ప్రాపర్టీ వచ్చేసి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్తో పాటు విత్ అటాచ్డ్ లైట్స్ వస్తాయి. చాలా స్పేషియస్ ప్రాపర్టీ అండి. సో మధ్యలో మనకి ఆర్ట్స్ లేకపోవడం వల్ల చాలా స్పేషియస్ వస్తుంది. సో ఎంత బిగ్ సైజ్ సోఫా అయినా కానీ మీకు కంఫర్టబుల్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ డోర్ వస్తుంది. సో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ డోర్ కూడా వస్తుంది, బిగ్ సైజ్ విండో. ఇది వచ్చేసి టీవీ ఏరియా. సో నేను టీవీ ఏరియా నుంచి కార్నర్ నుంచి చూసుకుంటే హాల్ అనేది ఈ విధంగా వస్తుంది. పైన ఫాల్ సీలింగ్. ఇక్కడ మనకి అడిషనల్ ఇంకో టీవీ ఏరియా వస్తుంది, అక్కడ హ్యాండ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి పూజ రూమ్, దాని పక్కనే ఓపెన్ కిచెన్. సో కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. పైన టైల్ వర్క్, కింద షెల్ఫ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ యూనిట్ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఈస్ట్ డోర్. సో సర్వెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో కిచెన్ నుంచి చూసుకుంటే హాల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ షెల్ఫ్స్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ వస్తుందండి. ఇది దానికి ఎదురుగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. విండోస్ బార్డర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ గ్రాండ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. దాని ఒక ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ వస్తుందండి. వెంటిలేషన్ కోసం బిగ్ సైజ్ విండో. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుందండి. సో కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి చీర్యాల్లో ఉందండి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ. ప్రాపర్టీ డీటెయిల్స్ ఈస్ట్ ఫేసింగ్ 195 స్క్వేర్ యార్డ్స్ అండి. 5 గజాలు తక్కువ, 200 గజాలు అనుకోండి. 195 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి 27/65 డైమెన్షన్. మీకు దాదాపుగా 1500 SFT వస్తుంది. ఇంటి ముందు రోడ్ 25 feet రోడ్. ప్రైస్ కేవలం 95 lakhs మాత్రమే. 95 lakhsకే మీకు 195 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ, అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.